సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతం మీద ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్ కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. మీ అందరికి తెలిసిందే, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అత్తాపూర్కి సంబంధించి ఆటో డ్రైవర్ భరత్ ఏదైతే కొటేషన్ రాపించుకున్నారో దాని గురించి బాగా వివాదం తలెత్తింది. ముఖ్యంగా అటు ముస్లింలు అటు అతన్ని అడ్డుకున్నందుకు ఏదైతే పోలీస్ స్టేషన్ అత్తాపూర్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఆ కొటేషన్ మీద నిరసన తెలిపారో దానికి సంబంధించి ఇప్పుడు కెసినో ఆడించే ఒక హిందుత్వ నాయకుడు, బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే మరియు హిందుత్వ సంఘాలు, సంస్థలు అని చెప్పే వాళ్ళందరూ దాన్ని ఎంతగా వైరల్ చేస్తూ, హైప్ చేస్తూ దాన్ని వీళ్ళు ఒక రాజకీయం మరియు మతం విద్వేషం విరజిమ్ముతున్నారు. అట్లా మైనారిటీలకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి ఎవరు కూడా ఆ ఇష్యూని పట్టించుకోవట్లేదు. దానికి కారణం కూడా ఉంది. ఈ అంశంలో చాలా స్పష్టంగా ఆ ఆటో డ్రైవర్ కులం మతం అవసరం లేదు, ఆ ఆటో డ్రైవర్కు ఇబ్బందుల అంశం అవసరం లేదు. ఇక్కడ కేవలం రాజకీయ కులం మతం వ్యాపారం మరియు ఓటు బ్యాంకు నడుస్తుంది అంతే తప్ప ఈ కేసులో సంబంధించి మీరు గమనించండి, ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఎంతో మంది భక్తి శ్రద్ధలు నిష్ఠతో మీరు ఆటోలో ఎక్కంగానే అన్ని ప్రవచనాలు వారి మతానికి సంబంధించిన ఉంటాయి, వాళ్ళు ప్రచారం కూడా చేసుకుంటారు. ఎక్కిన కస్టమర్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడం దిగడం జరుగుతుంటుంది, ఎక్కడా బలవంతం ఉండదు. కొటేషన్ రాపించుకోవడం ఆటోల వెనకాల తప్పా లాయర్ గారు? మరి ఎన్నో కొటేషన్లు ముస్లింలకు సంబంధించి ఉన్నాయి, క్రైస్తవులకు సంబంధించిన అంటే ఎస్, ఖచ్చితంగా నేనైతే ఒక న్యాయవాదిగా చెప్తున్నాను. నాకున్న టూ వీలర్ మీద కానీ, ఫోర్ వీలర్ మీద కానీ ఎక్కడైనా చిన్న పదం నా వృత్తికి సంబంధించి లేదా ఇంకేదైనా బండి మీద ఉండదు, నాకు ఇష్టం ఉండదు. కానీ కొంతమంది రాపించుకుంటున్నారు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత ఇష్టాలు. అయితే ఇక్కడ వివాదం ఎందుకు తలెత్తుతుంది, అసలు ఆటో డ్రైవర్ ఏం రాశాడు అనేది మనం చూస్తే, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఇస్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అట. అరే, మతం ఎవరైనా మారొచ్చు అనేది రాజ్యాంగం కల్పిస్తున్న స్వేచ్ఛ, హక్కు మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అయితే మతం మారినోడు ఫాదర్ మారినట్టు ఏంట్రా సుంఠా సన్నాసి? ఎవర్రా నీకు చదువు చెప్పింది? సరే, నీకు చదువు చెప్పుంటే ఆటో ఎందుకు డ్రైవ్ చేసుకుంటావులే. ఆటో డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చదువుకుంటూ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా కష్టపడి ఓలా యూబర్లో. కానీ నీలా మతం విద్వేషం విరజిమ్మరే. నీ ఆటో మీద రాసినట్టు ఎంతో ఆటోల మీద లేవే. ఎవరి ఆటోల మీద వాళ్ళు ప్రచారాలు మొత్తం మీద రాసుకోండి, అది కూడా మీ ఇష్టం. ఏదైతే పోలీస్ యాక్ట్ రూల్స్ ప్రకారం, సిటీ రూల్స్ ప్రకారం అది పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇతడు చేంజింగ్ యువర్ రిలీజియన్ ఇస్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అనే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ అర్త్ ఇస్ ఎ హిందూ అట. జై శ్రీరామ్ కింద జై శ్రీరామ్ రాసుకున్నాడు, అతడి ఇష్టం. కానీ పైన ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ అర్త్ ఇస్ ఎ హిందూ అట. అరే నాయన, అర్త్ అంటే తెలుసా నీకు? అర్త్లో ఎన్ని కులాలు, మతాలు, అసలు దేశాలు ఉన్నాయా తెలుసా నీకు? అయితే మీరు ఎక్కువ క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, ఎక్కువ ముస్లిం దేశాలు ఉన్నాయి, హిందూ దేశం ఒక్కటే అనేది మీలాంటి వాళ్ళ వల్లే, మీలాంటి విషం విద్వేషం వల్లే హిందూ మతం, సనాతన ధర్మం అనేది మీరు దాన్ని బద్నాం చేసేస్తున్నారు. మీరు గమనిస్తే అర్త్ అంటే ఎంత పెద్దది రా పిచ్చోడా. అరే, అర్త్ మొత్తంలో అంటే అన్నిటికంటే ఎక్కువగా ఉండాల్సింది ఇస్లాము మరియు క్రిస్టియానిటీ తర్వాత హిందూయిజమే కదా. ఎందుకు హిందూయిజం భూప్రపంచం మొత్తం మీద లేదు? భారతదేశం ఒక్క చోట లేదా నేపాల్, శ్రీలంక కొన్ని చోట్ల ఎందుకు కనిపిస్తుంది? కావున ఇటువంటి దాని వల్ల ఈ ఆటో డ్రైవర్కి ఏమైనా లాభం ఉందా? ఈ ఆటో డ్రైవర్ సరే ప్రచారం చేసుకుంటున్నారు. మీరు గమనించాల్సింది ఏమిటంటే, చాలా స్పష్టంగా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఆటోల మీద రాపించడమే కాదు, కావాలని చెప్పి ఇళ్ల మీద కూడా జెండాలు మరియు పేర్లు రాపించి డబ్బులు ఇస్తున్న వీడియోలు వైరల్ అయినాయి, మీరు గమనించవచ్చు. రాపిచ్చి మీ ఇళ్ల మీద ఇలా రాయండి, నెలకు మీకు 1000 రూపాయలు ఇస్తాం, నెలకు మీకు 1500 ఇస్తాం అనే స్కీమ్స్ కూడా నడుస్తున్నాయి. కేవలం ఆటోల అంశాలే మీరు చూసి ఏదో తొందరపడి భావోద్వేగానికి లోని అలా ఎలా బూతులు తిడతాడు, అలా ఎలా రాస్తాడు అనుకోవద్దు. ఇది చాలా పెద్ద కుట్రపూరితంగా సాగుతున్న నెట్వర్క్. నేను తప్పు చెప్తే మీరు గమనించవచ్చు, చాలా చోట్ల ఎక్కడైతే హిందువుల మెజారిటీ ఉన్నారో, కొంతమంది ముస్లింలు ఉన్నారో, వాళ్ళని రెచ్చగొట్టడానికి లేదా హిందువులు ముస్లింల మధ్య డివిజన్ ఏర్పాటు చేయడానికి, వాడు హిందూ వీడు ముస్లిం, రేపటి రోజు రైట్స్ అయితే గొడవలైతే అంటే ఆ పేర్లను గమనించిపోయి ఇళ్ల మీద దాడులు చేయాలా? ఇంతకుముందు హిందూ ముస్లిం ఇల్లు అంటే అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ ఏదైతే కపట పాలసీ ఆటోదే కాదు, ఆటోకు మించి చాలా పెద్ద కుట్ర నడుస్తుందనేది మీరు గ్రహించాలి. గమనించాల్సింది ఏమిటంటే, ఈ ఆటో డ్రైవర్ భరత్ అనే అతడు ఎంతో సామాన్యుడు కాదండి, చాలా ట్రైన్డ్ గా ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే, మీకు ఒక ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మీరు మాట్లాడతారు, ఎంత గౌరవంగా మాట్లాడతారు. కానీ ఇతడు ఎస్ఐతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ చేసి సోషల్ మీడియా విడుదల చేసి ఎంత కుట్రలు పన్నుతున్నాడో ఒకసారి మీరు గమనించండి. అతడి భాష, అతడి పద్ధతి. నార్మల్ గా రియాక్ట్ అవుతాం, దాన్ని ఇంత పెద్ద రాజకీయం, కులం, మతం, పంచాయతీ చేయము. ఈ భరత్ కు ఎస్ఐ గారు ఫోన్ చేసినా అతడు మాట్లాడిన పద్ధతి, తీరు ఒకసారి గమనించండి మీరు, ఎంత ట్రైన్డ్ ఉన్నాడు.
Yes. PG 32T27 ఇదేనండి. అవునన్నా ఎవరన్నా మీరేనా? నేను అక్కడ ముందు ఎస్ఐ మాట్లాడుతున్నా, సమస్యలు మాట్లాడుతున్నా. చెప్పండి. ఎస్ఐ మాట్లాడుతున్నా నేను అనగా ఎస్ఐ మాట్లాడుతున్నా అన్నా చెప్పండి అన్నా అంటున్నాడు. అంటే ఎస్ఐని అన్నా అనకూడదా అంటే నేను అలా అనట్లేదు. ఎస్ఐలు మామ చిచ్చా బాబాయ్ అని చెప్పుకుంటూ కూర్చుంటే ఇక తెల్లారినట్టే, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం సర్వీస్ కూడా చేయలేరు. అందుకోసమే డ్యూటీలో ఉన్న ఏదైతే ఆఫీసర్ని, యూనిఫామ్ లో ఉన్న పోలీస్ని ఖచ్చితంగా మీరు సార్ అనే గౌరవించాలి. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్, ఇది రూల్స్ ప్రకారం. మీరు వరుసలు కలిపేసి ఆ మామ ఎస్ఐ చెప్పు, ఆ సిఐ డిఎస్పి కమిషనర్ చిచ్చా చెప్పు అంటే ఏంటిది? దాన్ని కూడా తప్పుపడుతూ రాజకీయం చేస్తున్నారు. ఒకసారి మీరు గమనించండి ఎంత ట్రైన్డ్ గా ఉన్నాడు ఇతడు. కానీ నీ ఆట ఎక్కడ ఉంది? మన ఎక్కడ ఉండేది? నీ ఆట నీ ఆట నీదేనా? అవును సార్, నాది ఒక దేనికోసం తెలుసుకోవచ్చు కదా. ఆట ఏంటో ఏం రాశాను? ఆట ఏంటో ఏం రాశాను? రాశావా? అవును సార్. ఎవరైనా చెప్పి నీకు హైదరాబాద్లో నా బండి ఎక్కడ అవన్నీ రాయదని తెలియదా? అంటే మధ్య పని మీద రాష్ట్రం కదా నీకు ఏముంది? హైదరాబాద్ రూల్స్ దగ్గర వేరే ఉంటాయి. మీరు చెప్పండి నాకు, ఈ ఎస్ఐ గారు మాట్లాడిన దాంట్లో అడిగిన దాంట్లో తప్పే ఉంది? నువ్వు వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చి పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడానికి వచ్చావా, మత కలహాలు సృష్టించడానికి వచ్చావా, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చావా? బానాంది జరుతూ ఏంట్రా సన్నాసి చవట. నీకు కులం మతం విద్వేషాలు రెచ్చగొట్టాలంటే ఏదో పార్టీలో జాయిన్ అయిపో, ఏదో సంస్థలోకి వెళ్ళిపో. ఇలా రోడ్డు మీద జనాలు వెళ్తుంటే కొటేషన్ రాపించుకో నీ ఇష్టం. కానీ ఏదైతే నువ్వు చట్టాలకు వ్యతిరేకంగా, పోలీస్ యాక్ట్కు వ్యతిరేకంగా సిటీలో నా ఇష్టం వచ్చినట్టు రాయించుకుంటూ తిరుగుతా అంటే జనాలు ప్రజలు కాదు పోలీసులే బుద్ధి చెబుతారు. ఇక మేమందరం ఇదే రాపించుకుంటాం అనేటోళ్ళకి రాపించుకోండి. కొటేషన్లు ఏదైతే పోలీస్ చట్ట ప్రకారం ఉండాలో అంతే ఉండాలి. అందరి తొలగిస్తారంటే అందరి తొలగించేయాలి అంతే. కానీ పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ అంటే క్రైస్తవం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ అంటే ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ అంటే సిక్కులు, జైనులు, పార్సీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అరే బాబు, నువ్వు చాలా ఇప్పటికీ నీకేంటంటే నీకు విష విద్వేషం ఇంకా నూరిపోయడం, ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఒకవేళ నీ మతం కులమే గొప్పదని నువ్వు అనుకుంటే నీ మతం కులంలో ఉన్న వివక్ష చూసుకో, దళితులు ఎవరు చూసుకో. ఏదైతే అంశం నడుస్తుందో ముస్లింలను కూడా మీరు గతంలో తాత ముత్తాతలు ఎవరో మీరు హిందువులే, ఇప్పుడు మీరు రివర్ట్ అయ్యారు, బస్తా కోసం దేనికోసం డబ్బుల కోసం అంటారు. సిగ్గు శర ఉంటే నా కొడుకులకి నేను చెప్తానా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నా తాత ముత్తాతల నుంచి నేను చూపిస్తానురా మా వాళ్ళు ఎవ్వరూ రివర్ట్ కాలేదని. ఏదో గత చరిత్రలో మీరు ముస్లింలు మారారని చెప్తున్నారు కదా, అలా అంటే మేము ఆదం అండ్ హవ్వాను నమ్ముతాం, మీరు మొట్టమొదటి మనుషులని. మరి మీరందరు రివర్టా? సిగ్గుశరం ఉండక్కర్లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. సరే, ముస్లింలు భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 100 ఏళ్లు పరిపాలించారు. మరియు ఇతర రాజులు ఎన్నో ఏళ్లు పరిపాలించారు. దాని తర్వాత ఆంగ్లేయులతో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఆంగ్లేయులు కూడా మన భారతదేశాన్ని పరిపాలించారు. అయితే ఆ గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్పుడు వాళ్ళు కూడా నువ్వు అన్నట్టు రివర్ట్లేనా? నువ్వు అన్నట్టు భూమి మీద పుట్టినోడు అందరు హిందువేనా? మదం ఎక్కి, పైత్యం ఎక్కి, మతోన్మాదం ఎక్కి ఎవరో ట్రైనింగ్లు చేస్తే ఇలా తయారవుతున్నారు. ఈ భరత్ ఆటో డ్రైవర్ అంశంలో చాలా స్పష్టంగా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరి మతం, ఎవరి కులం వారికి గొప్ప, వర్షిప్ ఆన్ రెస్పెక్ట్ ఆల్ అన్నట్టే ఉండాలి. ఎవరు ఏమైనా రాపించుకోండి ఆటోల మీద, మీ ఇష్టం. కానీ ఇప్పుడు సమాజంలో ఏదైతే డివైడ్ జరుగుతుందో, రాపించుకున్నోడు వాడి ఇష్టం, ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలా అని చెప్పే కొందరు ఎవరైతే చట్టం తెలియని వారు, వారికి సమాజం తెలియని వారు కూడా ఉన్నారు. బాబు, ఆటోల మీద రాపించుకుంటే నువ్వు ఇలానే వదిలేస్తే రేపటి రోజు నిన్ను అమ్మనా బూతులు తిడతారు. ఎవడో వాడి పేరేంటి లారెన్స్ బిష్నోయి ఫోటోలు పెట్టుకుంటారు, ఒసామా బిన్ లాడెన్ ఫోటోలు పెట్టుకుంటారు. ఇలా నాశనం చేస్తారు సమాజాన్ని. నువ్వు ఆటో అంటే నువ్వు నడిపేది దేనికి? జీవనాధారానికి. నువ్వు వెహికల్ అంటే వెళ్ళేది దేనికి? నీ పనికి. అయితే రోడ్ సేఫ్టీ రెగ్యులేషన్ యాక్ట్స్ ఉంటాయి, ఆర్టీఏ యాక్ట్స్ ఉంటాయి. అవి పట్టి దానికి కొటేషన్స్ ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నేను రాసుకుంటా. ఎందుకు గిల్లుతున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు? కావాలని రాజకీయం కావాలని రాజకీయం చేస్తున్నారు. మతోన్మాదం, కులోన్మాదం నూరిపోస్తున్నారు. నువ్వు దీన్ని అడ్డుకోకపోతే నాశనం అయిపోయినట్టే. నువ్వు దీన్ని అడ్డుకోకపోతే చట్టాన్ని దుర్వినియోగం చేసినట్టే. నువ్వు దీన్ని అడ్డుకోకపోతే నీ రాజ్యాంగ స్వేచ్ఛను హరించినట్టే. ఇక దీనిపై ఏ యాక్షన్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. కాకపోతే క్యాసినో ఏదైతే జూదం వాడించే ఆయన, బహిష్కృత ఎమ్మెల్యే, ఇలా హిందుత్వ సంఘాల సంస్థలు అని చెప్పుకునే వాళ్ళు దీన్ని రెచ్చగొడుతున్నారని
హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదంతోనే ప్రశాంతంగా ఉండండి. ఇక ఆటో అంశం అంటారా, పోలీసులు చూసుకుంటున్నారు, వ్యవస్థ చూసుకుంటుంది. దాని తర్వాత మనం జాగ్రత్తగా ఇటువంటి చిల్లర మల్లర కొటేషన్స్ రాస్తూ విషాలు ఉద్వేషాలు రెచ్చగొట్టే వాటి ఉంటే ఖచ్చితంగా మీరు ఫోటోలు తీసి రిపోర్ట్ చేయండి. ఇక క్రైస్తవులు రాసుకుంటున్నారు, ముస్లింలు రాసుకుంటున్నారు అని చెప్తే ఖచ్చితంగా క్రైస్తవులు రాసింది ముస్లిం రాసింది తప్పుగా ఉంటే దాని మీద చర్యలు తీసుకోండి, ఎటువంటి తప్పు లేదు. కానీ నేను మాత్రం అడ్వకేట్ సాదిక్ షేక్ ఎక్కడ కూడా నా బండ్ల మీద బండ్లాగే యూస్ చేస్తాను తప్ప రాసుకునే వాళ్ళు ఎవరైనా పెళ్ళాం పిల్లలు కుటుంబం పేర్లు తల్లి ఇచ్చింది తండ్రి ఇచ్చింది అత్త మామ కొనిచ్చారని రాసుకుంటారు తప్ప ఇది కొత్తగా మొదలైంది. అది హిందువులు క్రైస్తవులు ముస్లింలు ఎవరు ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టినా తప్పే. గమనించాల్సింది ఏమిటంటే ఎవరైతే బండి సంజయ్ గారు ఉన్నారో ఆయన గారు కూడా ఈ ఆటో డ్రైవర్ని పిలిపించి కలవడం జరిగింది. బండి సంజయ్ గారు కొందరు హిందుత్వ సంఘాల సంస్థల వారు ఈ ఆటో డ్రైవర్ని తీసుకెళ్లి కేంద్ర మంత్రి గారిని కలిపారు. కేంద్ర మంత్రి గారి గురించి బండి సంజయ్ గారి గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నే పాపం ఆయన గారి సుపుత్రుడు పాక్సో కేసు నుంచి బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడిప్పుడే ఆయన మళ్ళీ తేరుకొని ఎలా తవ్వే రాజకీయాలు చేయాలా, ఎలా రెచ్చగొట్టే రాజకీయాలు చేయాలా అని అందులో భాగంగానే పాపం ఈ ఆటో డ్రైవర్ని పిలిపించారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ఆటో డ్రైవర్ జీవితాన్ని నాశనం చేస్తారు, ఈ ఆటో డ్రైవర్ ప్రైవసీని హరిస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్కి ఏదైతే పాపం అతడు కష్టపడి వనపర్తి నుంచి వచ్చి మన హైదరాబాద్ లో బతకడానికి వస్తే ఇతడు విషం విద్వేషం విరజిమ్మి రాజకీయ కులోన్మాదం మతోన్మాదంలో నాశనం అయిపోతున్నాడు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి మరియు ఎటువంటి ఏదో మనం వింతగా ఆలోచించాల్సింది లేదు. ఖచ్చితంగా ఇతడు జాగ్రత్తలు పడకపోతే మాత్రం ఇతన్ని రాజకీయంగా వాడుకొని మూలన పడేస్తారు. అతడు భవిష్యత్తులో ఎంత మంచి జీవితం ఉండేది నాది, నా సమాజం కూడా సెక్యులర్ హిందువులని ద్వేషించే విధంగా క్రైస్తవులు ముస్లింలలో కూడా ద్వేషించే విధంగా నా బతుకును నాశనం చేశారు. నాకు ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా స్వతంత్రం లేకుండా నాకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది అని ఇతడు బాధపడే రోజులు వస్తాయి. అది రాసి పెట్టుకోండి. ఈయనగారే బయటకు వచ్చి ఆటో డ్రైవర్ భరతే స్టేట్మెంట్ ఇస్తాడు, నన్ను రాజకీయంగా వాడుకున్నారు, నన్ను కులం మతం కోసం వాడుకున్నారు, నేను ఏదో కొటేషన్ రాసేస్తా, దాన్ని ఇంత సెన్సేషనల్ వైరల్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా వ్యాపారం రాజకీయం అని చెప్పి ఈ ఆటో డ్రైవర్ భరత్ చెప్పే రోజులు రానే వస్తాయి. కావున ఏదైతే నేను చాలా స్పష్టంగా మీ అందరికి చెప్పడం జరిగిందో మన ఆజాద్ కలాం మీడియా విశ్లేషణలో ఎవరైనా కానివ్వండి క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఎవరు కూడా ఇటువంటి కొటేషన్స్ తో రెచ్చబడపోకండి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే ఫోటో తీసి పోలీస్ వాళ్ళకి మీరు ట్విట్టర్ మరియు ఏదైతే ఇతర సాధనాలు వాట్సాప్ ఉన్నాయో దాని ద్వారా ఫిర్యాదు చేయాలని కోరుతూ ఎవరు కూడా ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైనా కానివ్వండి ఏ కులం మతం చెందిన వారైనా రాయకూడదని చెప్తూ మరిన్ని వీడియోలు విశ్లేషణల అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ అండ్ ఆల్.